2014 నుంచి 19 వరకు మీరే కదా ఉండింది. మిమ్మల్ని నమ్మి రాజధాని భూములు ఇచ్చారు కదా. ఆ టైంలో 5 ఏళ్లలో కట్టి పడేయచ్చు కదా. అవి ఎందుకు కట్టలేకపోయినారు? 5 ఏళ్లలో కట్టచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ 3 ఏళ్లలో కట్టాడు. అసెంబ్లీ 3 ఏళ్లలో కట్టాడు. మీకు 5 ఏళ్ళు అధికారంలో చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేదు? 3 ఏళ్లలో సచివాలయం ఎందుకు బ్రహ్మాండంగా కట్టాడు కేసీఆర్? ఆడ కూడా అయ్యే కట్టేది మీరు. ఆడ కూడా బిల్డింగ్లు పరిపేద కట్టుకునేది. అది కాదు ప్రజల మీద ప్రేమ ఉంటే హైదరాబాద్ కట్టడానికి ఉమ్మడి ప్రదేశ్ రాజధాని హైదరాబాదే. ఉమ్మడి ప్రదేశ్ హైదరాబాద్ కు రాజధాని కాదని నేను అనట్లేదు. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా. ఆ టైంలో మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చారు కదా. అక్కడ రైతులు పాపం మీరు ఇచ్చిన నాయకుడనే భూములు ఇచ్చారు కదా. ఆ భూములు ఇచ్చిన టైంలో మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? 5 ఏళ్లలో ఊరికి టెంపరవరీ బిల్డింగులు కట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలా, అన్ని బాగుండాలా, అందరూ బాగుండాలని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసిన విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి ఆయన అభివృద్ధి చేశారు. అభివృద్ధి నెంబర్ 1 పాలన జగన్మోహన్ రెడ్డి గారు తింది. ఈ రోజు ఎవరు ఈ పార్టీలు ఆ పార్టీలు కాదు, వీళ్ళు అవన్నీ కాదు. రాష్ట్రంలో హైదరాబాద్ నీకేం పని? కేసీఆర్ రాజధాని ఎన్ని కోట్లలో కట్టాడు? 600 కోట్లలో కట్టాడు. నీకు అవగాహన లేకుండా పక్కవా నువ్వేమి మాట్లాడవురా? ఏపీలో ఎమ్మెల్సీలు ఎంతమంది? ఏపీలో ఎమ్మెల్సీలు ఎంతమంది? నేను అడిగింది ఎప్పుడు చెప్పండి. నువ్వు ఊరికి నువ్వు మాట్లాడాలి. హైదరాబాద్ గురించి మాట్లాడకు. నీకు హైదరాబాద్ ఏం పని? ఏపీ గురించి మాట్లాడు. హైదరాబాద్ గురించి వదిలే. హైదరాబాద్ గురించి వదిలే అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పా. నువ్వు ఊరికి ఇక్కడ వచ్చి అడుగుతాండే ఇక్కడ నేను చెప్పిన సమాధానం చెప్పు. నువ్వు కట్టారు కదా. కట్టిన ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఎవరి పేరు కేసీఆర్ పేరు అవన్నొద్దు. ఒక్కడే మీకు చెప్తా. అవన్నీ అనవసరం. మీకు ఒకటే చెప్తా. ఎవరు జగన్ బ్యాచ్? మేము ఉండేది మాట్లాడుతున్నాం. ఎవరు ఒక్కరు ఉన్నారు. ఇక్కడ ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు ఓడిపోయినారు గురించి మాట్లాడతా. తెలంగాణ ఎందుకు వదిలేశాడు? తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కొన్ని సంవత్సరాల యజ్ఞం అది కొట్లాడి పీకులాడి 100 మంది చచ్చిపోయి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు కావాలని కోరుకుంటారు. కాబట్టి నైజాం అప్పటి నుంచి అర్థమైందా? రజాకార ఉద్యమం అప్పటి నుంచి తెలంగాణ వదిలేస్తే కాదు. అది ఎలా వదులుతావు? తెలంగాణ ప్రజల కోరిక మేరకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు వదలటం కాదు. నాది నేను కావాలంటే నువ్వు చంద్రబాబు నాయుడు సపరేట్ ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ గురించి వదిలేయండి. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మీడియాతో మాట్లాడండి, మాతో కాదు. జగన్ రెడ్డి గురించి పొగుడు. అర్థమైందా? పొగుడుతా. ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్లు మాతో కాదు, ఆయనతో కాదు ఆర్గ్యుమెంట్. అది కరెక్ట్ కాదు. మేమేం ఆర్గ్యుమెంట్ చేయలేదు. అడుగు. మీడియా ముందు కొట్లాట అంటారు. దీన్ని కొట్లాడేమన్నారు? మాట్లాడుతున్నాం. దాదాపు కాదు. ఆగాగు. పైన వచ్చారు మీ వాళ్ళు. ఒక్కసారి గురించి రాలే. మీరు రోజు వచ్చారు 20 మంది దాకా.